ఏంటి ఆదిత్య గారి కారులాగా ఉంది? బాసు నాకు ఉద్యోగం ఇచ్చాడన్న భక్తో లేకపోతే నేను దొరికిపోతానన్న భయమో తెలియదు కానీ ఈ భక్తితో కూడిన భయం వల్ల అసలు ఎక్కడ చూసినా బాసే కనిపిస్తున్నారు. నమస్తే సాబ్. कैसे हो? ठीक हूँ साहब. బాసే గెస్ట్ హౌస్ భలే ఉంది డాడీ. ఏంటి వామ్మో ఫ్యామిలీతో దిగిపోయాడుగా. ఓర్ దేవుడు మజా 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 మజా. పాపకి ఎస్టేట్ మొత్తం దిక్కావు. बाद में లోపలికి లేకే आओ. అలాగే సాబ్. మజా 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 తక్కువ తక్కువ ఇప్పటిదాకా బయటికి అన్నా ఇప్పుడు దాక్కు అంటావే. తప్పదు తప్పదు. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడా? ఎవరు? నా మొగుడే కాదు నీ మొగుడు కూడా. ఆదిత్య గారు మొత్తం బెటాలియన్తో దిగారు. ఇదేంటి వీళ్ళు వస్తున్నారేంటి? ఇప్పుడు ఎలా? ముందు వెళ్ళి దాక్కు, తర్వాత చూద్దాం. అయ్యో చెప్తున్నారే. అయ్యో అది నాగది. అమ్మో అమ్మో చెప్తున్నాడు. సార్ మీరు ఇక్కడ ఏంటయ్యా వికారాబాద్ వచ్చాక నీళ్ళు ఏమైనా వికటించాయా? ఒక్కరోజుకే మీరు ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయ్యయ్యో వికారం కాదు సార్, విచారం. విచారమా? విచారం కాదు, విచారణ. విచారణ ఏంటి? అదే సడన్ గా వచ్చారు కదా, నేను సరిగ్గా పనిచేస్తున్నానా లేదా అని చెకింగా. నా జీవితానికి చరమగీతం పాడడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాస్కు డౌట్ వస్తే బతుకు దండగా అని. నువ్వు చేసే పనులకు మళ్ళీ డౌట్లు కూడానా? రావాలనిపించింది వచ్చాను. నా గెస్ట్ హౌస్కి నేను రాకూడదా? పోనీ వెళ్ళిపోనా? సార్ 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 అలా ఎవరంటారు కానీ అలా అడగాలని నాకు అనిపించింది. చాలు బయలుదేరు. బయలుదేరాలా అంటే ఊస్టింగ్ అడ్రస్ తీసుకొచ్చేసారా? ఏయ్ ఊస్టింగ్ లేదేం లేదు కానీ రావాలనిపించింది వచ్చాం. నువ్వేంటి మేము వచ్చామని అంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో ఇది టెన్షన్ కాదు సార్, మీరు వచ్చారన్న ఆనందం, ఎగ్జైట్మెంట్. ఓహో ఎగ్జైట్మెంట్ అంట. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.